దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ఈరోజు మరొక వాగ్దానంతో దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఈ దినమం దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం 119వ కీర్తన 154వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపుము, నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపుము. దేవునికి స్తోత్రం. నీ పక్షంగా ఎవరున్నారు? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు నేను, నీ పక్షంగా ఎవరున్నారు? ఏ మనిషి ఉన్నాడు నీ పక్షంగా? ఏ నరుడున్నాడు నీ పక్షంగా? ఒకవేళ నీ పక్షంగా ఏ నరుడున్నా, ఏ మనిషి ఉన్నా ఎంతవరకు అంటే అంతవరకే. ఏ మనిషి దేవునికి సాటి రారు. హల్లెలూయా. దేవునికి సాటి ఎవరన్నా వస్తారా? నజరేయుడని యేసుకు సాటి ఎవరన్నా వస్తారా? ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీవు కుమిలిపోతూ వేసారిపోయి, నాకెవరూ లేరు, నా బ్రతుకుకి ఎవరూ లేరు, నాకెవరూ న్యాయం చేయరు, నా జీవితంకి ఎవరూ న్యాయం చేయరు, నేను ఒంటరివాడని, నేను ఒంటరిదాన్ని అని ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీవు ఏడుస్తున్నావేమో, ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ పక్షముగా ఎవరు లేకపోయినా, నీ పక్షముగా వ్యాజ్యమాడి నిన్ను విమోచించడానికి, నీ పక్షంగా వ్యాజ్యమాడి నిన్ను ఆశీర్వదించడానికి, నీ పక్షంగా వ్యాజ్యమాడి నిన్ను అనేకులకు దీవెనకరముగా మార్చడానికి నజరేయుడైన యేసు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆయన నీ పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు. నువ్వు కుమిలిపోతూ ఉంటే ఆ బిడ్డ అలా కుమిలిపోవడం మంచిదేలే అని చూస్తూ ఊరుకోడు. నీ వద్దకు వస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఓదారుస్తాడు. ఒకవేళ శ్రమల కొలిమిగుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా నీ వద్దకు వచ్చి నేనున్నానని ధైర్యం చెప్తాడు. ఇంతకించిన ధైర్యం ఎవరిస్తారు? అదే కాదు, ఆయన మాట ద్వారా నువ్వు బ్రతకబోతున్నావు. హల్లెలూయా. ఆయన మాట ద్వారా నువ్వు బ్రతకబోతున్నావు. దేవుని మాట ఎంత శక్తి కలిగినదండి. అవును, దేవుని మాట, ఒక్క మాటతో ఆయన ఆకాశమును కలుగజేశాడు. ఆ మాటతోనే భూమిని కలుగజేస్తాడు. ఆ మాటతోనే సముద్రమును కలుగజేశాడు. ఆ మాటలోనే అందులోనే సర్వజీవులను కలుగజేశాడు. ఆ మాటతోనే నిన్ను నన్ను కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాట ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసింది. దేవుని మాట కేసుల నుండి విడిపించింది. దేవుని మాట కోర్టు నుండి విడిపించింది. దేవుని మాట పోలీస్ స్టేషన్ నుండి విడిపించింది. దేవుని మాట చనిపోయిన వారిని లేపింది. దేవుని మాట వేసారిపోయిన వారిని, కృంగిపోయిన వారిని, దరిద్రులను, పెంటకుప్ప మీద ఉన్న వారి దీనులను పైకి లేవనెత్తిన దేవుని మాట. అటువంటి బలమైనటువంటి దేవుని మాట నీ జీవితంలో ఉంది కాబట్టి నువ్వు బ్రతకబోతున్నావు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ పక్షంగా ఎవ్వరూ లేకపోయినా నీ పక్షంగా నేను నిలబడబోతున్నాను, నీ పక్షంగా నేను వ్యాజ్యమాడబోతున్నాను. పరిస్థితులన్నీ మారిపోయినాను, ఏమి జరిగినను, లేదా ఆకాశము, భూమి, అందులో ఉన్న సర్వము ఏమైనాను, నా ప్రేమ నిన్ను విడిచిపోదు, నేను నిన్ను విడువను, నీ పక్షంగా వ్యాజ్యమాడతాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నా మాట చొప్పున నేను బ్రతికిస్తానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ధైర్యం తెచ్చుకో. దేవుని మాట నిన్ను బ్రతికించేది. దేవుడు వ్యాజ్యమాడితే ఏ నరుడు కూడా గెలవలేడు. సో ఎవ్వరు నీ పట్ల లేకపోయినా నీ పక్కన మాత్రం ప్రభు ఎప్పుడు నిలిచే ఉంటారు, ఎప్పుడు నిలిచే ఉంటారు. ఆయన నీ పక్క నుండి, నీతోనే ఉండి నిన్ను ఆశీర్వదించి నిన్ను నడిపిస్తారు. వాడు ధైర్యం తెచ్చుకో, నిబ్రం కలిగి ఉంటాడు. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతోమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ నా పక్షంగా ఉన్న నరులు నన్ను మోసం చేస్తున్నారు, నా పక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు నన్ను మోసం చేస్తున్నారని కృంగిపోతూ, అలసిపోతూ, వేసారిపోతున్నారు. యేసు నామములో అట్టి వారి మీద నీ కృప బలముగా దిగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరు ఆశీర్వదించండి. కోల్పోయిన మహిమ, కోల్పోయిన ఆశీర్వాదం, కోల్పోయిన దీవెన వారి జీవితాల్లో మరలా వచ్చునుగాక. అయ్యా, నీ మాట బ్రతికించేది, నీ మాట ఆశీర్వదించేది, నీ మాట నిలబెట్టేది, నీ మాట ఫలింపును దయచేసేది. ఆ మాట చొప్పున మీరు దీవించి అనేకులకు దీవెనకరంగా మార్చమని, ఫలింపును దయచేసి అభిషేకించమని యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు గొప్పవాడు. ధైర్యం తెచ్చుకోండి. నీకు దూరం చేసేది నాకు వద్దు యేసే అనే సాంగ్, న్యూ సాంగ్ ఈ ఛానల్లో రిలీజ్ అయింది. ఖచ్చితంగా వీక్షించండి. అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రైజ్ లార్డ్.